పైగా ఆ ఏరియా అంతా కూడా సిఐ ఎస్ఐ ఉంటున్న ఏరియా అది. సో అలాంటి ఏరియాలో కూడా హంతకుడు ఈజీగా రాగలిగాడు. అంటే హంతకుడు పక్క రెక్కి నిర్వహించి ఆమెని హతమార్చాడు. అది క్లియర్గా అర్థమవుతుంది. సో పోలీసులు అక్కడికి రాగానే ఆ డోర్ని బద్దలు కొట్టి లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం చేశారు. అలాగే వెనక భాగం నుంచి కూడా వెళ్ళడానికి ట్రై చేశారు. బట్ అది సరిగ్గా గమనించలేదు. కానీ కిచెన్ వైపు నుంచి వెళ్ళడానికి ఓపెన్గానే ఉంది. సో మొత్తానికైతే పోలీసుల బృందం ఆ ఇంటి లోపలికి వెళ్ళగలిగింది. అప్పటికే తీవ్ర రక్తస్రావం అవుతూ ప్రాణాలు కోల్పోయి రూపారెడ్డి యొక్క మృతదేహం వారికి కనిపించింది. వారందరూ కూడా వెంటనే షాక్ అయ్యారు. ఎందుకంటే రూపారెడ్డి మీద, ఆమె ఒంటి మీద ఉన్న గాయాలు అటువంటి ఒకటి కాదు, రెండు కాదు, సుమారు 27 కత్తిపోట్లు పొదునైన చాకుతో పొట్టపైన, ఛాతిపైన, వీపు పైన చాలా దారుణంగా పొడిచి చంపేశాడు. పైగా హంతకుడు హ్యాండ్ గ్లౌజెస్ ధరించాడు. అంటే ఇటువంటి ఆధారాలు వారికి లభించకూడదు అని చెప్పి, ఫింగర్ ప్రింట్స్, ఇటువంటి క్లూస్ ఏమి కూడా వారికి దొరకకూడదు అని చెప్పి, తర్వాత ఏదైతే కత్తితో దాడి చేశాడో ఆ కత్తిని కూడా తీసుకుని వెళ్ళిపోయాడు. సో అది కూడా ఖచ్చితంగా ఒక క్లూ అవుతుంది ఆ కత్తి పోలీసులకు కనుక దొరుకుతుంది. సో అలా వెళ్ళిపోయిన వ్యక్తి వారి ఇంటి సమీపంలోనే ఒక చింత చెట్టు ఉంది, అక్కడ ఆ హ్యాండ్ గ్లౌజెస్ని పడేశాడు. తర్వాత అక్కడి నుంచి అతను వెళ్ళిపోయాడు. ఎటువైపు వెళ్ళాడు, ఎలా వెళ్ళాడు అనేది ఖచ్చితంగా పోలీసుల యొక్క దర్యాప్తులో తెలుస్తుంది. అయితే పోలీసులకి మొదటి నుంచి కూడా రూపారెడ్డి యొక్క భర్త ఎవరైతే ఉన్నారో రాజేందర్ రెడ్డి, అతని పైన అనుమానం ఉంది. ఇప్పటికే నెల రోజులకు సంబంధించి అతని కాల్ డేటాని బయటకు తీశారు. తర్వాత ఆ ఏరియా సెల్ టవర్ కనెక్ట్ అయిన కాల్ డేటా డంప్ అవన్నీ కూడా బయటకు తీసే ప్రయత్నం చేశారు. తర్వాత రూపారెడ్డికి సంబంధించి మరీ ముఖ్యంగా గతంలో శత్రువులు అయితే ఉన్నారు. ఆ శత్రువులు ఎలా ఏర్పడ్డారు అనే దాని గురించి రెడ్ టీవీ తెలుసుకునే ప్రయత్నం చేస్తే, వీళ్ళు గతంలో అంటే అధిక వడ్డీలకి డబ్బులు ఇచ్చేవారంట. ఓ రకంగా చెప్పాలంటే ఇన్వెస్ట్మెంటల్ ఫ్రాడ్. సో అలా వీళ్ళకి చాలామంది శత్రువులు ఉన్నారు. గతంలో గొడవలు అయ్యాయి, వీరిపైన రకరకాల పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అయ్యాయి. ముఖ్యంగా హైదరాబాద్ నార్సింగ్ స్టేషన్లోను, తర్వాత రాయదుర్గం పోలీస్ స్టేషన్లోను వీరికి కంప్లైంట్స్ ఉన్నాయి వీరిపైన. మరీ ముఖ్యంగా దేవరకొండ ప్రాంతానికి సంబంధించి డాక్యుమెంట్ రైటర్ సురేష్, ఇతనితో ప్రాపర్టీ ఇష్యూ కూడా ఉంది. అలాగే రాజేందర్ రెడ్డితో కూడా కుటుంబానికి సంబంధించిన కలహాలు కూడా ఉన్నాయి, గొడవలు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు పోలీసుల యొక్క బలమైన అనుమానం ఎవరిపైన అంటే రాజేందర్ రెడ్డి పైనే. ఆల్రెడీ కొన్ని న్యూస్ ఛానల్స్లో అతని గురించి కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. బట్ పోలీసులు వారంతటి వారే చెప్పాలి, కానీ ఏం నిజం అనేది తెలియదు. రాజేందర్ రెడ్డి కావాలని చెప్పి సుఫారీ గ్యాంగ్కి డబ్బులు ఇచ్చి ఇదంతా కూడా చేయించాడు. భార్యని చంపుకోవాల్సిన అవసరం ఏముంది? ఆర్థికంగా బాగానే ఉన్నారు. రాజేందర్ రెడ్డికి ఎవరితో అయినా వేరే సంబంధాలు ఉన్నాయా? దానికి రూపారెడ్డి అడ్డు వస్తుందా? అందుకనే అడ్డు తొలగించుకుంటున్నాడా? లేదంటే ప్రాపర్టీ ఇష్యూలో రూపారెడ్డి కీలకంగా మారబోయే మహిళనా? అందుకే రూపారెడ్డిని తొలగించుకోవాలని దేవరకొండ ప్రాంతానికి సంబంధించిన సురేష్ అతను తొలగించుకున్నాడా? లేదంటే ఇంతకుముందు అధిక వడ్డీల పేరుతో ఇన్వెస్ట్మెంటల్ ఫ్రాడ్ జరిగింది. ఆ శత్రువులు ఎవరైనా ఈమె పైన పగ పెంచుకొని ఈమెను హతమార్చడానికి ప్రయత్నించారా? ఏం జరిగిందంటే 2010 నుంచి 2015 ఆ ఇయర్స్లో ఎవరైతే 10th క్లాస్ చదువుకున్నారో ఆ నాగార్జున గ్రామర్ స్కూల్ అందులో చదువుకున్నారో వారిని పోలీసులు అసలు ఎందుకు విచారణ చేస్తున్నారు? ఇప్పుడు ఏదైతే ఒక వ్యక్తి రెడ్ కలర్ షర్ట్ ధరించి ఉన్నాడో ఆ వ్యక్తి సీసీటీవీ ఫుటేజ్లో అతడు అనుమానంగా తిరుగుతూ అక్కడ కనిపించాడు. ఆ వ్యక్తి ఏమన్నా వీళ్ళ స్కూల్లో చదువుకున్న వ్యక్తా? స్కూల్లో చదువుకున్న వ్యక్తినే రాజేందర్ రెడ్డి ఎంచుకున్నాడా? అతనితోనే హతమార్చాలని చెప్పి ప్లాన్ రచించాడా? సో ఇలాంటి విషయాలన్నీ కూడా ఖచ్చితంగా పోలీసుల యొక్క దర్యాప్తులు అయితే తెలుస్తుంది. సో నిజం ఒప్పేసుకున్నాడు అనేది కూడా చెప్తున్నారు. అలాగే పోలీసులు కూడా రాజేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. 2 రోజులు
పోలీస్ కస్టడీలోనే ఉన్నాడు అతను 16-17 తారీఖుల్లో. సో దర్యాప్తులో చాలా సంచలనమైన నిజాలన్నీ కూడా బయట పడ్డాయంటూ కూడా చెప్తున్నారు. సో మొత్తానికి రూపారెడ్డి హత్య కేసుకి సంబంధించి ఒక కొలిక్ అయితే వచ్చినట్టుగా కనిపిస్తుంది. గత వారం రోజుల నుంచి అనేక అనుమానాలు, ఎవరు చంపుకుంటారు, ఎవరు కావాలని ఈమెను హత్య చేయించి కుట్ర చేశారు, ఇలా చాలా అనుమానాలు వచ్చాయి. కొడుక, తండ్ర, బంధువుల, తల్ల, తండ్ర, ఇలా చాలా అనుమానాలు వచ్చాయి. బట్ పోలీసులు అయితే ఒక ఫైనల్ స్టేజ్ తీసుకొచ్చారు ఈ కేసుకి సంబంధించి, ఎవరు ఏం చేశారని. మరి కాసేపట్లో పోలీసులు ప్రెస్ మీట్ పెట్టుకున్నారు. మరి ఆ ప్రెస్ మీట్లో ఎవరి గురించి చెప్తారు? రాజేందర్ రెడ్డి ఎవరితోనైనా హత్య చేయించి ఇదంతా చేయించాడు హత్య అని చెప్తాడా, లేదంటే ఇంకెవరైనా ఉన్నారా అనే విషయాలు కూడా ఖచ్చితంగా త్వరలోనే బయటపడతారు. ఇది రూపారెడ్డి హత్య కేసుకి సంబంధించిన అప్డేట్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే, నేను మీ తేజ. నల్గొండ జిల్లాకి సంబంధించి స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డిని చంపింది ఎవరు? ఆమె బంధువుల, స్నేహితుల, ఆమె ప్రిన్సిపల్గా ఉన్నారు ఆ స్కూల్కి సంబంధించిన స్టాఫా, లేదా ఆమె ప్రిన్సిపల్గా ఉన్నప్పుడు 2010 నుంచి 2015 వరకు ఉన్న 10th బ్యాచ్లో వ్యక్తుల? పోలీసులు 50 మంది పైగా వారిని విచారణ చేశారంటూ కూడా చెప్తున్నారు. లేదా రూపారెడ్డి భర్త రాజేంద్ర రెడ్డియా, లేదా దేవరకొండ ప్రాంతానికి సంబంధించిన డాక్యుమెంట్ రైటర్ సురేష, ఇలా చాలా పేర్లు అయితే వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ కేసుకి సంబంధించి ప్రధానంగా ఒక ఆధారం అయితే లభించింది. రూపారెడ్డి ఇంటి సమీపంలోనే ఒక సీసీటీవీ ఫుటేజ్లో ఎరుపు రంగు కలర్ ధరించిన ఒక షర్ట్ వేసుకున్న వ్యక్తి అక్కడ అనుమానంగా తిరిగిన అదంతా కూడా సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయ్యింది. అతను హ్యాండ్కి గ్లౌజెస్ పెట్టుకున్నాడు, అతను మంకీ క్యాప్ పెట్టుకున్నాడు. సో అతనేనా హంతకుడు? అతనే హంతకుడైతే ఒక సుఫారీ గ్యాంగ్ ఎలా అయితే చంపేమని డబ్బులిచ్చి చేయిస్తారో ఆ రకంగా అతను ఎందుకు చేయాల్సి వచ్చింది? అతన్ని పోలీసులు పట్టుకున్నారా, పట్టుకోలేదా? ఇలాంటి విషయాల గురించి క్లియర్గా నేను విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. అసలు ఫస్ట్ నుంచి కూడా చూద్దాం అసలు రూపారెడ్డిని ఎలా చంపారు అని. సో ఈ నెల 12వ తేదీ ఈ క్రైమ్ జరిగింది. అయితే దానికి ముందు అంటే సోమవారం, ఆదివారం, తర్వాత శనివారం, ఆ 3 రోజులు వరుసగా సెలవులు కావడంతో రూపారెడ్డి నల్గొండలోని కొండమల్లిపల్లి జేబీ కాలనీలో అక్కడి నుంచి వారు హైదరాబాద్ వారి కొడుకు దగ్గరకు వచ్చారు. గుర్రంగూడలో వీరికి ఒక సొంత ఇల్లు కూడా ఉంది. సో కొడుకు దగ్గర కాలం గడుపుతామని చెప్పేసి వచ్చారు. తర్వాత అంతా కూడా సరదాగా ఉన్నారు, హ్యాపీగానే ఉన్నారు. తర్వాత మళ్ళీ స్కూల్స్ ఓపెన్ అయితే ఈమె ప్రిన్సిపల్ వెళ్ళాలి అని చెప్పి ఆమె ఒక్కరు మాత్రమే బయలుదేరి మంగళవారం వెళ్ళిపోయారు ఆమె. అయితే రాజేంద్ర రెడ్డి ఆమె భర్త అతనైతే రాలా, అతనికి వేరే పనులు ఉండడం వల్ల అతను ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. అలా వెళ్ళిన ఆమె ఉదయం స్కూల్కి వెళ్ళిపోయారు. తిరిగి సాయంత్రం 5:08 తిరిగి ఇంటి దగ్గరికి వచ్చారు. తర్వాత రూపారెడ్డి అసలు ఫోన్కి రెస్పాండ్ అవ్వట్లా. రాజేందర్ రెడ్డి ఎన్నిసార్లు కాల్ చేస్తున్నా కానీ రూపారెడ్డి రెస్పాండ్ కావట్లేదు. దీంతో అసలు ఏంటి, ఏమైంది, ఎన్నిసార్లు కాల్ చేస్తున్నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఏంటి అని చెప్పి పక్కనే వేరే వాళ్ళు రెంటల్స్ ఉంటే వాళ్ళని అడిగే ప్రయత్నం చేశారు. నా మేడం కాల్ లిఫ్ట్ చేయట్లేదు, చాలాసార్లు కాల్ చేశాను, అసలు ఏమైందో ఒకసారి చూడండి అంటూ కూడా వారు చెప్తే వారు ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి మేడం రూపా గారు అంటూ కూడా డోర్లు కొట్టారు. కానీ ఉలుకు లేదు, పలుకు లేదు, డోర్లు ఓపెన్ చేయాల. ఎందుకంటే అప్పటికే రూపారెడ్డి గారు స్పృహ కోల్పోయారు. కట్ చేస్తే ఇక ఎంతకి ఆమె డోర్ తెరవట్లా, లోపడేమో గడియ పెట్టి ఉంది. దీంతో రాజేందర్ రెడ్డి పోలీసులకి ఫోన్ చేసి చెప్పేశాడు, సార్ నా భార్య కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు, అలాగే ఇంటి దగ్గరికి వెళ్ళి ఎవరైనా డోర్ ఓపెన్ చేసి చూడండి అంటే కూడా భయపడుతున్నారు, ఆమె ఎవరు డోర్ కొట్టినా తీయట్లేదు, నాకేదో అనుమానంగా ఉంది అంటూ కూడా పోలీసులు చెప్తే పోలీసుల యొక్క బృందం అక్కడికి చేరుకుంది. పైగా ఆ ఏరియా అంతా కూడా సిఐఎస్ఐ ఉంటున్న ఏరియా అది. సో అలాంటి ఏరియాలో కూడా హంతకుడు ఈజీగా రాగలిగాడు. అంటే హంతకుడు పక్క రెక్కి నిర్వహించి ఆమెని హతమార్చాడు. అది క్లియర్గా అర్థమవుతుంది.
సో పోలీసులు అక్కడికి రాగానే ఆ డోర్ని బద్దలు కొట్టి లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం చేశారు. అలాగే వెనక భాగం నుంచి కూడా వెళ్ళడానికి ట్రై చేశారు. బట్ అది సరిగ్గా గమనించలేదు. కానీ కిచెన్ వైపు నుంచి వెళ్ళడానికి ఓపెన్గానే. సో మొత్తానికైతే పోలీసుల బృందం ఆ ఇంటి లోపలికి వెళ్ళగలిగింది. అప్పటికే తీవ్ర రక్తస్రావం అవుతూ ప్రాణాలు కోల్పోయి రూపారెడ్డి యొక్క మృతదేహం వారికి కనిపించింది. వారందరూ కూడా వెంటనే షాక్ అయ్యారు. ఎందుకంటే రూపారెడ్డి మీద, ఆమె ఒంటి మీద ఉన్న గాయాలు అటువంటి 1 కాదు 2 కాదు, సుమారు 27 కత్తిపోట్లు పొదునైన చాకుతో పొట్టపైన, ఛాతిపైన, వీపు పైన చాలా దారుణంగా పొడిచి చంపేశాడు. పైగా హంతకుడు హ్యాండ్ గ్లౌజెస్ ధరించాడు. అంటే ఇటువంటి ఆధారాలు వారికి లభించకూడదు అని చెప్పి, ఫింగర్ ప్రింట్స్, ఇటువంటి క్లూస్ ఏమి కూడా వారికి దొరకకూడదు అని చెప్పి, తర్వాత ఏదైతే కత్తితో దాడి చేశాడో ఆ కత్తిని కూడా తీసుకుని వెళ్ళిపోయాడు. సో అది కూడా ఖచ్చితంగా ఒక క్లూ అవుతుంది, ఆ కత్తి పోలీసులకు కనుక దొరుకుతుంది. సో అలా వెళ్ళిపోయిన వ్యక్తి వారి ఇంటి సమీపంలోనే ఒక చింత చెట్టు ఉంది, అక్కడ ఆ హ్యాండ్ గ్లౌజెస్ని పడేశాడు. తర్వాత అక్కడి నుంచి అతను వెళ్ళిపోయాడు. ఎటువైపు వెళ్ళాడు, ఎలా వెళ్ళాడు అనేది ఖచ్చితంగా పోలీసుల యొక్క దర్యాప్తులో తెలుస్తుంది. అయితే పోలీసులకి మొదటి నుంచి కూడా రూపారెడ్డి యొక్క భర్త ఎవరైతే ఉన్నారో రాజేందర్ రెడ్డి, అతని పైన అనుమానం ఉంది. ఇప్పటికే నెల రోజులకు సంబంధించి అతని కాల్ డేటాని బయటకు తీశారు. తర్వాత ఆ ఏరియా సెల్ టవర్ కనెక్ట్ అయిన కాల్ డేటా డంప్ అవన్నీ కూడా బయటకు తీసే ప్రయత్నం చేశారు. తర్వాత రూపారెడ్డికి సంబంధించి మరీ ముఖ్యంగా గతంలో శత్రువులు అయితే ఉన్నారు. ఆ శత్రువులు ఎలా ఏర్పడ్డారు అనే దాని గురించి రెడ్ టీవీ తెలుసుకునే ప్రయత్నం చేస్తే, వీళ్ళు గతంలో అంటే అధిక వడ్డీలకి డబ్బులు ఇచ్చేవారంట. ఓ రకంగా చెప్పాలంటే ఇన్వెస్ట్మెంటల్ ఫ్రాడ్. సో అలా వీళ్ళకి చాలామంది శత్రువులు ఉన్నారు. గతంలో గొడవలు అయ్యాయి, వీరిపైన రకరకాల పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అయ్యాయి. ముఖ్యంగా హైదరాబాద్ నార్సింగ్ స్టేషన్లోను, తర్వాత రాయదుర్గం పోలీస్ స్టేషన్లోను వీరికి కంప్లైంట్స్ ఉన్నాయి వీరిపైన. మరీ ముఖ్యంగా దేవరకొండ ప్రాంతానికి సంబంధించి డాక్యుమెంట్ రైటర్ సురేష్, ఇతనితో ప్రాపర్టీ ఇష్యూ కూడా ఉంది. అలాగే రాజేందర్ రెడ్డితో కూడా కుటుంబానికి సంబంధించిన కలహాలు కూడా ఉన్నాయి, గొడవలు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు పోలీసుల యొక్క బలమైన అనుమానం ఎవరిపైన